చిన్నప్పటి నుంచి పెళ్లిని ఇష్టపడని అమ్మాయి. ఎందుకంటే ఆమె తండ్రి తన తల్లిని వదిలేశాడు. ఇప్పుడు ఆమె తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె ఒక వైద్యుడిని కలిసింది. ఐవీఎఫ్ కోసం ప్లాన్ చేసింది. డాక్టర్ ఇలా అన్నాడు, మీరు మీ స్వంత స్పెర్మ్ డోనర్ను తీసుకువస్తే ఇది మరింత సులభం అవుతుంది. అప్పుడు ఏమిటి? ఆ అమ్మాయి వేర్వేరు అబ్బాయిలను కలవడం ప్రారంభించింది. కానీ ఎవరూ ఆమె హృదయాన్ని తాకలేకపోయారు. స్నేహితురాలు ఇలా అన్నాడు, మీరు వెతుకుతున్న రకమైన వ్యక్తి. ఈ ప్రపంచంలో అతనిలాంటి వారు ఎవరూ లేరు. అప్పుడు ఒక రోజు ఆ అమ్మాయి ఒక కాఫీ షాప్కి వెళ్ళింది. తన వెనుక కొంతమంది నవ్వుతున్నట్లు ఆమె విన్నది. ఆమె చూస్తుంది. ఒక వ్యక్తి స్టాండప్ కామెడీ చేస్తున్నాడు. ఆమె మొదటి చూపులోనే ప్రేమలో పడింది. షో ముగిసిన వెంటనే ఆమె అతని దగ్గరకు వెళ్ళింది. ఒక అభిమాని ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడని ఆ వ్యక్తి భావించాడు. కానీ ఆ అమ్మాయి ఇలా చెప్పింది, నేను లండన్లోని అతిపెద్ద రెస్టారెంట్కు చెఫ్ని. అబ్బాయ్. ఆ అమ్మాయి ఆలోచిస్తోంది, ఇప్పుడు నేను దీనితో పిల్లవాడి గురించి ఎలా మాట్లాడటం ప్రారంభించాలి? తర్వాత ఆమె వెంటనే, నీ షో చాలా బాగుంది. నువ్వు నా ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వాలి. అబ్బాయి, పూర్తయింది. నిన్ను ఒక ప్రదర్శన కోసం పిలిచారు. ఇప్పుడు అతను ఆమె బిడ్డకు తండ్రి కాబోతున్నాడా?